రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి ఒక హామీ, అంటే ఇయ్యనటువంటి హామీ ఏంటంటే మూసీ ప్రక్షాళన. అంటే ఫస్ట్ హైడ్రాని తీసుకొచ్చి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లులను కూల్చేస్తామని చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటికే వాళ్ళ సగం మంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది జీవితాలను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పటికి కూడా ఆ కూలిపోయిన ఇండ్లకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంకా అందులో నుంచి బయటికి రానటువంటి ఆ పరిస్థితి ఉన్నది. ఇంకా కూడా దాన్నే కొనసాగింపుగా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఎవరు అడ్డుకున్నా కూడా ఇది జరిగేది బరాబర్ చేస్తామని చెప్పి మూసీకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు కావచ్చు, డిపిఆర్, ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా రెడీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా తాజ్ కృష్ణాలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని గురించి చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉన్నదని ప్రజలంతా తిరుగుబాటు చేసినా కూడా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అసలు మాట్లాడదాం దీని గురించి. ప్రతిపక్షాలు ఇప్పటికే దీన్ని ఒక సుమోటోగా తీసుకొని వాళ్ళ తరఫున మేము ఉంటాము, మేము కొట్లాడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయ్యి వాళ్ళతో కొట్లాడుతూ ఉన్నది. దాంతోపాటు తెలంగాణ బస్తీ జేఏసీకి సంబంధించి కూడా అనేక రకాల ప్రోగ్రామ్స్ తోటి మూసీకి సంబంధించినటువంటి బాధితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలని చైతన్యం చేసుకుంటూ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అసలు ఏం జరుగుతూ ఉన్నది, మూసీ ప్రక్షాళన అంటూ ఉన్నాడు, గాంధీ సరోవర్ అంటా ఉన్నాడు, గాంధీ విగ్రహం అంటా ఉన్నాడు, ఇవన్నిటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా మొత్తం మూసీ ప్రక్షాళన ఇది ఒక మా లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నట్టుగా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇది ఎప్పుడు మొదలైంది, అసలు దీని గురించి ఏందన్న వివరాలు? మొట్టమొదటిగా మీకు గుడ్ ఈవినింగ్. అంటే మూసీ ప్రక్షాళన లేదా మూసీ సుందరీకరణ లేదా మూసీలో నీళ్ళు మంచినీళ్ళను పారిస్తా అంటే ఏ ప్రజలు కూడా, ఏ వ్యక్తులు కూడా, ఏ సంఘాలు కూడా, ఏ పార్టీలు వ్యతిరేకించాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇళ్లను కూల్చేస్తామంటేనే ఇక్కడ బాధ అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సో ఈ మూసీ గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా అంటే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ మీద తప్ప ప్రజల మీద కన్సర్న్ లేదు. ప్రపంచంలో నాగరికతలో ఎక్కడైనా కూడా ఏ మనం ఎంత పెద్ద హిస్టరీ తీసుకున్నా కూడా ఎక్కడైతే నదులు ఉంటాయో ఆ నదుల దగ్గరే నాగరికత అభివృద్ధి అయింది. నదుల పక్కనే జనజీవన్ జరిగింది. అది సింధు నాగరికత కావచ్చు, హరప్ప నాగరికత కావచ్చు, ప్రపంచంలో ఏ నాగరికతను తీసుకున్నా కూడా ఒక నదీ పరివాహిక ప్రాంతంలో మాత్రమే జనాలు ఉండడం జరిగింది. అందులో భాగంగానే నిజాం కూడా ఈరోజు ఇక్కడ ఉన్న గోల్కొండ కావచ్చు, దాన్ని గొల్లకొండ అనొచ్చు, లేకపోతే మంగళాపురం కూడా అని ఒక ఊరుందని చరిత్రకారులు చెప్తున్నారు. అది మూసీ పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఊరు, ఒక పట్టణము, తర్వాత ఒక మహానగరము అభివృద్ధి చెందింది. ఇది మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు మేము మూసీ చుట్టుపక్కల ఉన్న కూల్చేస్తాం అంటుండు. సో నదీ పరివాహిక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రజలు జనజీవనాన్ని కొనసాగించారు. నది అంటే ఊరికే మనం ఏదో 4 బిల్డింగులు 4 ఇళ్ళు కాదు, అది ఒక జీవనం. అక్కడ నుంచి వందలాది సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించారు. ఆ జీవితాన్ని కొనసాగించిన జీవితాన్ని నువ్వు రాత్రి కూల్చేస్తామంటే అక్కడ ప్రజలు ఊరుకోరు, మాట్లాడతారు, తిరుగుబాటు చేస్తారు, పోరాటం చేస్తారు. ఈరోజు పోరాటం చేస్తుండ్రు. కాబట్టి మూసీ సుందరీకరణకు ఇక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకం కాదు. మూసీ పక్కన ఉన్న దశాబ్దాల నుంచి ఎవరైతే ఉన్న వాళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఏదైతే అంటుండో రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. అప్పుడు ఎంత నీకు బఫర్ జోను 9 మీటర్లే, 9 మీటర్లు మాత్రమే అప్పుడు బఫర్ జోను. కానీ తర్వాత అది ఆగిపోయింది. ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు, పోరాటం చేసిండ్రు, మాకు మంచి ఇల్లు కావాలన్నారు, మాకు జీవన విధానం కావాలన్నారు, మాకు పని కావాలన్నారు, ఆగిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డి వచ్చినాక కూడా ఇదే ప్రయత్నం చేసిండు. ఏదైతే రేవంత్ రెడ్డి ఏ ప్రయత్నాలు చేస్తుండో ఆ ప్రయత్నం చేయపోయిండు. అప్పుడు బఫర్ జోన్ ఎంత పెట్టిండ్రంటే నీకు 12 మీటర్లు పెట్టిండ్రు. 2011-12 ఆ ప్రాంతంలో 6 ప్రాంతంలో 9 మీటర్ల నుంచి 12 మీటర్లు అయింది. 12 మీటర్ల నుంచి అదే 11-12 సంవత్సరంలో 30 మీటర్లు చేసిండ్రు. సో ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా 50 మీటర్లు 100 మీటర్ల వరకు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బఫర్ జోన్ 100 మీటర్లు అంటుండు, ఓ దగ్గర 50 మీటర్లు అంటుండు. అంటే బఫర్ జోన్ అనేది వాట్ ఈస్ ద క్రైటీరియా?
హైడ్రాలిక్ రీసెర్చ్ జరిగిందా, హైడ్రాలిక్ రీసెర్చ్ జరగకుండా ఎట్లా నువ్వు బఫర్ జోన్ డిసైడ్ చేస్తావు అంటే స్పష్టంగా ఏంటంటే ఆయనకు భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ భూమి ఆ బఫర్ జోన్ పెంచుకుంటూ పోతున్నాడు. కానీ అది కాదు కదా బఫర్ జోన్ అంటే. అక్కడ పక్షులు దానికి సంబంధించిన జీవన విధానం దాన్ని చూసుకొని అది పెట్టాలి. కానీ అట్లా పెట్టకుండా భూమి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ 100 మీటర్స్, ఒక దగ్గర 50 మీటర్స్ అంటే లెక్కాపత్రం లేకుండా, ఒక సైంటిఫిక్ మెథడాలజీ లేకుండా, ఒక రీసెర్చ్ లేకుండా ఈరోజు బఫర్ జోన్ ఎంత పెంచితే అంత పెంచుకుంటూ పోతుంది. దీన్ని ఏదైతే బస్తీ సంఘాలు చేసి వ్యతిరేకిస్తున్నాము, పేదవాళ్ళతో మాట్లాడమంటున్నాము, మాట్లాడకుండా నువ్వు కూలిస్తే ఎట్లా అని ఈరోజు బస్తీలలో మేము తిరిగి ఒక అవేర్నెస్తో పాటు ఒక చైతన్యాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రజలతో డైలాగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని మా దగ్గరికి రమ్మని డిమాండ్ చేస్తున్నాం, మాతో మాట్లాడమంటున్నాం. మాట్లాడకుండా కూరుస్తానంటే ఊరుకునేది లేదంటున్నాం. అయితే ఇప్పుడు బఫర్ జోను చంద్రబాబు పీరియడ్లో 9 మీటర్స్ నుంచి మొదలైందని చెప్తా ఉన్నారు. అవును. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపు 50 మీటర్ల నుంచి అక్కడక్కడ 100 మీటర్లు కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంది, ఏ ప్రామాణికంగా తీసుకుంటారు బఫర్ జోన్, ఎట్లా చేస్తారన్న అంటే సైంటిస్టులు చెప్పేది. వివి రావు అని హైడ్రాలిక్ సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నా అంటే అక్కడ పక్షులు జీవరాశులు ఏవైతే ఎఫెక్టెడ్గా బతుకుతున్నాయో అక్కడ మాత్రమే ఇంత బఫర్ జోన్ అని ఉంటుంది తప్ప ఇక్కడ ఏమి లేవు కదా. నీకు పక్షులు లేవు, పురుగులు లేవు, జీవకోటి ఏవి అక్కడ జీవిస్తలేవు. ఏమైంది, అది పట్టణంలో నది అయింది. అది అడవిలోనో లేదా భూములలో ఒక నది అయినప్పుడు మొత్తము జీవరాశులు బతుకుతాయి. దానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు జీవరాశులు తిరుగుతాయి, పడుకుంటాయి, నిలబడతాయి. వాటి జీవన విధానం కూడా నది పక్కనే ఉంది. కాబట్టి ఈ బఫర్ జోన్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాని తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ పోవాలి లేదా వ్యవసాయం చేయాలి అనేది ఒకటి డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడ ఆ నది మొత్తం పట్టణీకరణ అయిపోయింది. నది మొత్తము పట్టణీకరణ అయిపోయింది. సో నీకు ఎక్కడ నీకు జీవరాశులు కనిపించే పరిస్థితి లేదు. ఓ కుక్కలో, నక్కలో, పక్షులో, ఇంకా సంబంధించిన జింకలో ఏమన్నా జీవిస్తున్నాయి, అక్కడ పడుకుంటాయి, వాటికి ప్రమాదకరం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఒక సర్వే చేసి ఒక రీసెర్చ్ చేసి ఇంత దూరం వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్ జరగవద్దు, జరిగితే వాటి జీవరాశులకు ప్రమాదకరం కాబట్టి మనం ఇంత దూరం నుంచి పోవాలన్న. ఇక్కడ నదే నీకు పట్టణీకరణ అయినప్పుడు నువ్వు ఎక్కడి బఫర్ జోన్ అని పెడతావు? బఫర్ జోన్కు ఏం క్రైటీరియా లేదు. కావాలని ఆయన ఎంత కావాలనుకుంటే అంత బఫర్ జోన్ పెడుతుండే తప్ప ఈరోజు మరి 9 మీటర్స్ పెట్టినప్పుడు ఏంది బఫర్ జోను, తర్వాత 12 మీటర్లు పెట్టినప్పుడు బఫర్ జోన్ ఏ క్రైటీరియా మీద పెట్టినరు, తర్వాత 30 మీటర్లు పెట్టినప్పుడు ఏమైంది, ఇప్పుడు 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు వస్తుంది. ఎట్లా పెరుగుతుంది బఫర్ జోను? ఇప్పుడు FTL అంటే అక్కడ కట్ట ఉంటుంది, ఆ కట్ట మత్తడి వరకు వచ్చినప్పుడు ఎంత దూరం ఉన్నదాన్ని చూసి FTL డిసైడ్ చేస్తారు. ఒక సైంటిఫిక్ అంటే మోటివేట్ చెప్పాలంటే ఈ మత్తడి దునికిన తర్వాత నీకు ఎంత దూరం అయితే నీళ్లు ఉంటాయో అంత దూరం వరకు FTL అని పెడతాం. అంటే నీకు మత్తడి ఎప్పుడైతే దొరుకుతుందో ఆడి వరకు కట్టు చూసి అక్కడ వరకు FTL అని పెడతాం మనం. సో ఇప్పుడు ఇక్కడ అట్లాంటిది లేదు కదా. లేనప్పుడు నువ్వు ఎట్లా పెడతావు? కాబట్టి ఇది ఏంటంటే భూమి కోసమే. ఎక్కడైతే భూమి ఉంటుందో ఆ భూమి ఆయనకు ఎక్కడైతే కాస్ట్లీ ల్యాండ్ ఉంటుందో అక్కడ 100 మీటర్లు అవుతుంది. ఎక్కడైతే భూమి లేకుంటుంటుందో తన సంబంధించిన అపార్ట్మెంట్స్ సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్న కాడ అది 50 మీటర్స్ అవుతుంది. కాబట్టి ఇది ఏ క్రైటీరియా మీద బఫర్ జోన్ ఎప్పటివరకు చెప్పాలి. అందుగురించే DPR రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు DPR రిలీజ్ చేస్తా కదా, నువ్వు ఒక మాటతో ఒక కాడ 50 మీటర్స్ అంటున్నావు, ఒకసారి 80 మీటర్స్ అంటున్నావు, ఒకసారి 100 మీటర్స్ అంటున్నావు. ఏంటిది? వాట్ ఈస్ ద క్రైటీరియా? యువర్ డాక్యుమెంట్ రిలీజ్డ్. నువ్వు ఇప్పటివరకు రిలీజ్ చేస్తలేవు డాక్యుమెంట్. ఎందుకు రిలీజ్ చేస్తలేవు అంటే నీ దగ్గర ఇంకా ప్రిపేర్ అయ్యలేదు DPR ప్రిపేర్ అయ్యలేదు అంటే అర్థమైంది నువ్వు దాని మీద రీసెర్చ్ చేయలేదు. ఊరికనే వేగ్గా నువ్వు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఈరోజు ఒక లగాచర్ల భూమి అంటే లగాచర్ల పిరికెడు ప్రజలే, ఒక తండా 2 తండాలే కావచ్చు, కానీ తెలంగాణ సమాజం అంతా రియాక్ట్ అయింది. తెలంగాణ సమాజం అంతా సంఘీభావం తెలిసింది. తెలంగాణ సమాజం అంతా వాళ్ళ వెనకాల పోయి నిలబడ్డది. ఈ రోజు అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ పిల్లలు కాదు, ఇక్కడ చదువుకునేటోళ్ళు వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు, ఇతర దేశాల నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళకి ఇక్కడ ఆ భూమితో సంబంధం లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకొని PG చదువుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ కన్సర్న్ అయ్యారు ఇక్కడ చదువు చెప్పిన నేల, ఈ నేలను కాపాడాల్సిన బాధ్యత మాదుందని పోరాటం చేశారు. పోరాటం చేస్తే మొత్తం సమాజం, తెలంగాణ సమాజంతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, బుద్ధిజీవులు అందరూ కూడా మద్దతు ఇచ్చి అక్కడ ఆగిపోయింది. అదే విధంగా కాస్త ముందుకు పోతే వెలుగుమట్ల 600 ఇళ్ళు తెలంగాణ సమాజం అంతా ముందుకు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎగ్జాంపుల్స్
తెలంగాణ సమాజంలో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు, ఒక ఊరిలో ఒక అన్యాయం జరిగినప్పుడు, మీకు అన్యాయం జరిగిన ఊరు మొత్తం వచ్చి కలిసి నిలబడుతుంది. నువ్వు శత్రువే కావచ్చు, కానీ ఆ వ్యక్తిని అన్యాయంగా ఒక వ్యక్తి దాడి చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి అన్యాయంగా గురి అవుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి నిన్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది తెలంగాణ సమాజానికి ఉన్న ఒక అస్తిత్వము, ఒక అనుసంధానం, ఒక కమిట్మెంట్, ఒక కన్సర్న్, అదేమని అనుకోవచ్చు. ఈ రోజు రేపు పొద్దున మూసి తీరాన బస్తీ ప్రజలు, అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇల్లు కూల్చుతారు అని అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు, నిలబడుతుంది, కలబడుతుంది, పోరాటం చేస్తుంది. అది ఏ ప్రభుత్వాన్నా ఉండని. అది అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. అప్పుడు నేను విద్యార్థి సంఘంలో ఉండే, అప్పుడు క్లింటన్ వచ్చిండు, క్లింటన్ 99లో క్లింటన్ వచ్చినప్పుడు అప్పుడు పోరాటం చేసినాం. తర్వాత రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసినాం. ఈ స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి మీద కూడా పోరాటం తెలంగాణ సమాజం చేస్తుంది. పేదవాడి మీదకి వస్తా అంటే మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒకటై భుజం కలిపి కలబడుతుంది, నిలబడుతుంది. ఇది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి.